హలో అండి. మనం ఈరోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఈ వీడియోలో అసలు ఈ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ ఈ కాలేజ్లో ఏమేమి కోర్సులు ఆఫర్ చేస్తున్నారు అండ్ వాటి సంబంధించి ఫీజు ఎలా ఉంటుంది, ఏ కేటగిరీ వాళ్ళు ఎంతెంత పే చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా అసలు ఈ కాలేజీలో రావాలి అని అంటే మనకి ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలి. ఓకే. సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనము దీంట్లో తెలుసుకున్నాము. అదేవిధంగా ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి ఈ ఇన్స్టిట్యూషన్లో. సో ఇట్లాంటి వివరాలన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మీరు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫర్దర్గా ఇంకా మనం ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ కూడా చేసుకుందాము. ఇంకా చాలా ఎన్ఐటీస్ ఉన్నాయి అండ్ ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ముందుగా ఏంటంటే తెలంగాణకి సంబంధించి ఎన్ఐటి వరంగల్ ఉంది కాబట్టి ముందు దీని గురించి తెలుసుకుందాము. దీంట్లో హోమ్ స్టేట్ కోటా ఏంటి, అదర్ స్టేట్ కోటా ఏంటి, సో ఏ కోటాలో అయితే ఎంత ర్యాంక్ రావాలి, ఏపీ వాళ్ళు దేనికి ఎలిజిబుల్ అవుతారు, తెలంగాణ వాళ్ళు దేనికి ఎలిజిబుల్ అవుతారు, ఏ కోటాలో వాళ్ళు సీట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇలాంటి వివరాలన్నీ కూడా మనము డిస్కస్ చేద్దామండి వీడియోలో. సో ముందుగా సబ్స్క్రైబ్ చేసి వీడియోని కూడా లైక్ చేయండి. సో ఇక చూసుకున్నట్లయితే ఈ కాలేజ్ వచ్చేసి మనకి 1959లో స్టార్ట్ అయిందండి. జవహర్లాల్ నెహ్రూ గారు ఫౌండేషన్ స్టోను లే చేశారనమాట. సో అప్పటి నుంచి కూడా ముందుగా దీన్ని ఆర్ఈసి అనేవాళ్ళు అనమాట, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేవాళ్ళు ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నిటి కూడా. సో తర్వాత దీన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా మార్చడం జరిగిందనమాట. ఇవి దాదాపు ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ అయితే ఉన్నాయి దాదాపుగా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి దీంట్లో వచ్చేసి మనకి అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఆఫర్ చేస్తున్నారంటే యూజీలో బీటెక్ ప్రోగ్రామ్స్, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి, బీఎస్సీ, బీఈడి, ఆనర్స్ ప్రోగ్రామ్స్, మైనర్ ప్రోగ్రామ్స్, మ్యాండేటరీ నాన్ క్రెడిట్ కోర్సెస్, ఓపెన్ ఎలెక్టివ్ కోర్సెస్ ఇవన్నీ కూడా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కింద వస్తాయన్నమాట. అదేవిధంగా ఎంటెక్ తీసుకున్నట్లయితే ఎంటెక్ ఉంటుంది అండ్ పీజీ అయితే ఎంఎస్సి టెక్నాలజీ, ఎంబీఏ, ఎంసీఏ, నెక్స్ట్ పిహెచ్డి కూడా ఈ ఇన్స్టిట్యూషన్లో ఆఫర్ చేయడం జరుగుతుందన్నమాట. సో అండర్ గ్రాడ్యుయేట్లో మనకి మళ్ళీ ఏమేమి బ్రాంచెస్ ఉంటాయి, ఏమేమి కోర్సెస్ ఉంటాయి అనేది ఆ అకాడమిక్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనము ఫర్దర్గా చూద్దాము. సో ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్లో వచ్చేసి మనకి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్స్ చూడండి ఒకసారి. బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ ఇది అండ్ కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, కెమిస్ట్రీ డిపార్ట్మెంటు, సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మేనేజ్మెంట్ స్టడీస్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజిక్స్. సో ఇన్ని రకాల డిపార్ట్మెంట్స్ అయితే ఈ ఇన్స్టిట్యూషన్లో ఉన్నాయండి. సో ఇక మనకి నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి. ఈ ప్లేస్మెంట్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఒక స్టాటిస్టిక్స్ మనకి ఇవ్వడం జరిగింది. సో మొత్తము 1430+ ఆఫర్స్ అయితే వచ్చాయన్నమాట దీంట్లో చదువుకున్న స్టూడెంట్స్కి. సో దీంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ మోర్ దాన్ 1400 అండ్ యావరేజ్ సిటీసీ వచ్చేసి దీంట్లో 17.29 lakhs అనమాట పర్ యానం. ఓకే, యావరేజ్ సిటీసీ అంటే కాస్ట్ టు కంపెనీ, అంటే మీకు జాబ్ ఇచ్చిన కంపెనీ మీకు ఖర్చు పెట్టే టోటల్ అమౌంట్ అనమాట. మీకు ఇచ్చే శాలరీ కానీ, పర్క్స్ కానీ, ఇంకా అన్ని రకాల ఇన్సెంటివ్స్ అన్నీ కలిపి మొత్తం టోటల్ మీకు ఇచ్చే ప్యాకేజ్ అనమాట అది పర్ యానం. ఓకే, అది మినిమం వచ్చేసి 17.29 lakhsగా ఉంది అండ్ హయ్యెస్ట్, ఓకే సారీ ఇది యావరేజ్ 17.29, మేబీ మినిమం అనేది ఇంకొంచెం తక్కువగా ఉండొచ్చు, బట్ యావరేజ్ ఇది 17.29. హయ్యెస్ట్ సిటీసీ వచ్చేసి 88 lakhs. ఓకే, 88 lakhs హయ్యెస్ట్ ప్యాకేజ్గా ఇక్కడ ఉందన్నమాట. మీడియన్ సిటీసీ తీసుకున్నట్లయితే 12.6 lakhs ఇక్కడ ఉంది అండ్ టోటల్గా ప్లేస్మెంట్ పర్సంటేజ్ ఎంత ఉందనంటే 82% ప్లేస్మెంట్స్ అయితే ఇక్కడ వస్తున్నాయి. అంటే ప్రతి 100 మందిలో 82 మందికి 100% ప్లేస్మెంట్ అయితే వస్తుంది. మిగిలిన 18 మెంబర్స్
మేబీ వాళ్ళు కావాలని తీసుకోవట్లేదా లేకపోతే నిజంగానే రావట్లేదా అనేది మనకి కరెక్ట్గా తెలియదు. సో అదేవిధంగా మనకి ఇంకా కొన్ని స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే నంబర్ ఆఫ్ కంపెనీస్ విజిటెడ్ ఇన్ ద పాస్ట్ 3 ఇయర్స్. ఓకే, ఈ 3 ఇయర్స్ లాస్ట్ 3 ఇయర్స్లో ఎలా ఉంది అనేది, ఎన్ని నంబర్ ఆఫ్ కంపెనీస్ ఈ ఇన్స్టిట్యూషన్కి క్యాంపస్ ప్లేస్మెంట్ కోసం వచ్చాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2021లో 186 కంపెనీస్ వచ్చాయండి. 2022లో 221 ఇన్స్టిట్యూషన్స్ అయితే ఇక్కడికి వచ్చాయి. అండ్ 2023లో 275 కంపెనీస్ ఈ ఇన్స్టిట్యూషన్కి రావడం జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎనలిస్ట్ 122 జాబ్ రోల్ వర్సెస్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ అనమాట. ఓకే, జాబ్ రోలు ఏ విధంగా ఇక్కడ 4 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగిందనమాట. అనలిస్ట్ వచ్చేసి 122, ఎస్డి వచ్చేసి 566, కోర్ వచ్చేసి మనకి 432, అదర్స్ 280 నంబర్స్ అనమాట. సో ఈ విధంగా ప్లేస్మెంట్కి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకో కొంత డేటా ఇవ్వడం జరిగింది. హయ్యెస్ట్ సిటీసీ టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్, ప్లేస్మెంట్ పర్సంటేజ్ అండ్ సిటీసీ ఇన్సైట్స్ కంపారిజన్ ఓవర్ ద పాస్ట్ 3 ఇయర్స్. ఇక్కడ చూడండి 3 ఇయర్స్ కంపారిజన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ప్లేస్మెంట్స్ విత్ గ్రేటర్ దాన్ 50 lakhs 28 మెంబర్స్కి మోర్ దాన్ 50 lakhs ప్యాకేజీలు అయితే రావడం జరిగిందనమాట. ప్లేస్మెంట్ విత్ మోర్ దాన్ 40 lakhs అండ్ బిట్వీన్ 40 to 50 lakhs అనుకోండి ఇది. ఓకే, 25 క్యాండిడేట్స్కి వచ్చిందనమాట ప్యాకేజ్ అది. తర్వాత 30 to 40 lakhs బిట్వీన్ వచ్చేసి 137 క్యాండిడేట్స్కి ప్లేస్మెంట్ వచ్చింది. నెక్స్ట్ 20 to 30 lakhs మధ్యలో 218 క్యాండిడేట్స్కి జాబ్స్ రావడం జరిగిందనమాట. అండ్ 10 to 20 lakhs మధ్యలో 590 క్యాండిడేట్స్కి మన జాబ్ వచ్చింది. అండ్ బిలో 10 lakhs వచ్చేసి 402 క్యాండిడేట్స్కి అయితే రావడం జరిగిందనమాట, ఏది జాబ్స్ రావడం. సో ఇక్కడ చూడండి 2021, 22, 23లో ఇక్కడ చూడండి 21లో 51 lakhs, 22లో 62 lakhs, 23లో 88 lakhs అనమాట. ఇది హయ్యెస్ట్ సిటీసీ ఈ లాస్ట్ 3 ఇయర్స్లో 21, 22, 23. ఓకే, 51, 62, 88 చూడండి ఏ విధంగా హయ్యెస్ట్ సిటీసీ అనేది ఏ విధంగా పెరుగుతూ వెళ్తుందో చూడండి. సో ఇంకా ఈ సంవత్సరం అంటే ఇప్పుడు మీరు బీటెక్లో ఇప్పుడు జాయిన్ అవుతే మీరు 4 years తర్వాత మీ బీటెక్ కంప్లీట్ అవుతుంది కాబట్టి 4 years తర్వాత ఈ ప్యాకేజ్ అనేది ఏ విధంగా ఏ రేంజ్లో ఉంటుందనేది ఆలోచించండి ఒకసారి. ఓకే, ఎన్ఐటీలో చదివితే మీకు బెస్ట్ కంపెనీస్ వచ్చి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని వెళ్తాయి కాబట్టి మీరు మంచిగా పెర్ఫామ్ చేసి ఇంటర్వ్యూ కానీ అంటే మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకొని అన్ని రకాల స్కిల్స్ మీరు పెంపొందించుకున్నట్లయితే డెఫినెట్గా మీరు కూడా ఇలాంటి ప్యాకేజ్ ఇంతకంటే ఇంకా ఎక్కువ ప్యాకేజీలు కూడా వచ్చే అవకాశం అయితే మీకు డెఫినెట్గా ఉంటుంది. సో ఇది మనకి ప్లేస్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇకపోతే మనము నెక్స్ట్ అసలు ఈ ఇన్స్టిట్యూషన్లో మనకి సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి, జేఈ మెయిన్. ఇప్పుడు మనకి ఇది ఎన్ఐటి కాబట్టి జేఈ మెయిన్ ర్యాంక్ బేస్ చేసుకొని మనకి సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాము. జోసా జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ వాళ్ళు మనకి కౌన్సిలింగ్ అయితే చేస్తారు. ఆ కౌన్సిలింగ్ దాదాపు 6 rounds ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్గా ఇంకోటి C7 ఇంకో రౌండ్ ఉంటుంది. సో అన్ని రౌండ్స్కి కలిపి మీరు ఒకేసారి వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఫస్టే మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఏది ఫస్ట్ ప్రయారిటీ పెట్టాలి, ఏది సెకండ్ ప్రయారిటీ పెట్టాలి అనేది మీరు జాగ్రత్తగా ఆలోచించి 1కి 4 సార్లు మీరు హోంవర్క్ చేసుకొని ఫైనల్గా ఒకటి ఫిక్స్ అయ్యి దాని ప్రకారంగా మాత్రమే మీరు ఆప్షన్స్ పెట్టండి. సో ఈ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అనేది మీరు ఫర్దర్ వీడియోస్లో కూడా మనం తెలుసుకుందాము. కాకపోతే జస్ట్ టాపిక్ వచ్చింది కాబట్టి మీకు ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్గా ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నాను. సో మనకి అసలు ఇందులో రావాలి అని అంటే సీట్ రావాలి అని అంటే మనకి దీంట్లో అసలు ఎన్ని కోర్సులు ఉన్నాయి అండ్ ఏ కోర్సులో ఎంత ర్యాంక్ వరకు కట్ ఆఫ్ అవుతుంది. ఓకే, అది మనం ఒకసారి వెరిఫై చేద్దాము. ఇక్కడ మనకి 2 అండి. ఒకటేమో హోమ్ స్టేట్ కోటా అని ఉంటుంది అండ్ ఇంకొకటేమో అదర్ స్టేట్ కోటా అని ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఈ ఇన్స్టిట్యూషన్ నేషనల్ ఎన్ఐటి వరంగల్ మనకి తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారంటే హోమ్ స్టేట్ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో
వాళ్ళు ఇక్కడ హోమ్ స్టేట్ కోటాలో సీట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అలా కాకుండా ఇప్పుడు వేరే స్టేట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ వాళ్ళు లేదా ఇంకా అదర్ మహారాష్ట్ర, కర్ణాటక ఇలాంటి స్టేట్స్ నుంచి ఎవరైతే స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ చదవాలనుకుంటారో వాళ్ళు అదర్ స్టేట్ కోటా అని ఇంకొక 50% ఏదైతే ఉంటుందో దాంట్లో మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో ఈ హోమ్ స్టేట్ కోటాకి ఎలిజిబుల్ అయిన వాళ్ళు అదర్ స్టేట్ కోటాకి ఎలిజిబుల్ కారు. ఓకే, అదర్ స్టేట్ కోటా ఎలిజిబుల్ అయిన వారు ఈ హోమ్ స్టేట్ కోటాకి ఎలిజిబుల్ అవ్వరు అనమాట. కాబట్టి ఈ 50% ఏదైతే ఉంటుందో అది మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. సో ముందుగా మనం అసలు ఇందులో ఏమేం కోర్సెస్ ఉన్నాయి, ఏమేమి అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి అండ్ వాటిల్లో ఆఫర్ చేస్తున్న నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని, ఓకే, హోమ్ స్టేట్ కోటాలో ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా అదర్ స్టేట్ కోటాలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అండ్ దట్టు మనకి జెండర్ న్యూట్రల్ అని ఒక కేటగిరీ ఉంటుంది. అంటే అందులో బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా సీట్ తీసుకోవచ్చు అనమాట. అది కాకుండా ఇంకొక అదర్ కోటా ఏంటి అని అంటే ఫీమేల్ ఓన్లీ అని ఇంకో కేటగిరీ ఉంటుంది. దాంట్లో ఏదైతే సీట్స్ ఉన్నాయో ఆ సీట్స్ ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే అలొకేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో అసలు ముందుగా అసలు మనకి ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి, ఏమేమి కోర్సులు ఉన్నాయి దీంట్లో అండ్ దాంట్లో మనకి ఏమేమి ఎన్నెన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయనేది మనం ఇక్కడ చూద్దామండి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నేను ఇచ్చిన నంబర్ ఆఫ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఓన్లీ ఓపెన్ కేటగిరీకి సంబంధించిన సీట్స్ మాత్రమే. ఇక్కడ నేను ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ ఈ కేటగిరీ సీట్స్ అయితే తీసుకోలేదు. సో ఇక్కడ ఓన్లీ ఓపెన్ కేటగిరీ మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పటి వరకు మనకు సెషన్ 1 మాత్రమే జరిగింది అండ్ దానికి సంబంధించిన పర్సంటైల్ మాత్రమే వచ్చిందనమాట. ర్యాంక్స్ అయితే ఇంకా అలొకేట్ చేయలేదు. ర్యాంక్స్ మనకి ఎప్పుడు వస్తాయనంటే సెకండ్ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత. సో దాంట్లో వచ్చిన స్కోరు, దీంట్లో వచ్చిన స్కోరు ఏది బెస్ట్గా ఉంటే దాన్ని కన్సిడర్ చేసి దాన్ని బేస్ చేసుకొని మీకు ర్యాంక్, జేఈ మెయిన్ ర్యాంక్ అలాట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఆ ర్యాంక్ని బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏమైందనంటే మనం ప్రీవియస్ వీడియోస్లో మనకు వచ్చిన పర్సంటైల్ని బట్టి మనకి ఎంత ర్యాంక్ రావచ్చు అనేది ఒక ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ నేను మీకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కట్ ఆఫ్ ర్యాంక్ అంటే జేఈఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫై అవ్వడానికి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సో ఈ మనకు వచ్చిన పర్సంటైల్కి ఎంత ర్యాంక్ రావచ్చు, జేఈ మెయిన్ ర్యాంక్ ఎంత రావచ్చు అనేది మనం ఎక్స్పెక్టెడ్ అయితే ఇచ్చాము. అదేంటి అని అంటే అది ఓన్లీ ఓపెన్ కేటగిరీ వరకే ఇచ్చామన్నమాట. అంటే కామన్ ర్యాంక్ అనమాట. కామన్ ర్యాంక్ లిస్ట్ అని ఉంటుంది, సిఆర్ఎల్ అంటారు, లేకపోతే ఆల్ ఇండియా ర్యాంక్ అని కూడా అంటారు దాన్ని. సో ఆ ఓపెన్ కేటగిరీలో అందరికీ కలిపి ఉంటుంది కాబట్టి ఆ కామన్ ర్యాంక్ మాత్రమే మనం ఎక్స్పెక్టెడ్ ర్యాంక్లో ఇచ్చామన్నమాట. ఈ కేటగిరీ ర్యాంక్ ఎందుకు ఇవ్వలేదు అని అంటే కేటగిరీ ర్యాంక్ అనేది మనం ఇప్పుడు అంత ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా ఇవ్వలేము, అప్రాక్సిమేట్గా కూడా చెప్పలేము. ఎందుకు అని అంటే ఇప్పుడు మనకి నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆల్మోస్ట్ 11 lakhs ప్లస్ దీంట్లో ఎగ్జామ్ రాయడం జరిగిందనమాట. ఏది ఫస్ట్ సెషన్లో అండ్ సెకండ్ సెషన్లో కూడా ఇంకా కొంతమంది యాడ్ అవుతారు. సో వీళ్ళంతా కలిపితే 11 lakhs 12 lakhs దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 11 lakhsలో ఎగ్జాంపుల్ మనము ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్స్ని తీసుకుందాం. ఎస్టీ కేటగిరీలో ఓన్లీ 38,000 క్యాండిడేట్స్ మాత్రమే ఉన్నారు. ఓకే, మొత్తం 11 లక్షల మందిలో 38,000 మంది మాత్రమే ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎస్టీ క్యాండిడేట్స్ ఏదైతే ఉన్నారో 38,000 మెంబర్స్, వీళ్ళు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 11 lakhsని డివైడ్ చేస్తే 2 భాగాల కింద, ఒకటి 5,50,000, ఇంకొకటి 5,50,000 to 11 lakhs అనుకుందాం, 2 భాగాలు. సో ఈ 38,000 మెంబర్స్ ముందు భాగంలో ఫస్ట్ హాఫ్లో ఎక్కువ మంది ఉన్నారా, సెకండ్ హాఫ్లో ఎక్కువ మంది ఉన్నారా మనం చెప్పలేము. సో వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. మేబీ 38,000 అంతా కూడా ఫస్ట్ 4 lakhsలో ఉండొచ్చు, లేదా ఫస్ట్ 3 lakhsలో ఉండొచ్చు, లేదా ఫస్ట్ 6 lakhsలో ఉండొచ్చు, లేదా అసలు ఫస్ట్ 3 lakhs దాకా అసలు ఎస్టీ క్యాండిడేట్ లేకపోయి ఉండొచ్చు, ఉంటారు. బట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఈ విధంగా ఎక్కడ ఎంతమంది ఉన్నారు అనేది మనకి ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి సో మనము ఇప్పుడు కేటగిరీ ర్యాంక్ని ఎక్స్పెక్ట్ చేయలేము.
ఓకే. అందుకనే ఇది నేను ఎస్టీ కేటగిరీ నేను జస్ట్ ఎగ్జాంపుల్ గురించి తీసుకొని చెప్పాను మీకు అర్థమవుతుంది. 38,000 మాత్రమే ఉన్నారు కాబట్టి. అదేవిధంగా మనకి ఎస్సీ కూడా ఇదే రూల్ అప్లికేబుల్ అవుతుంది అండ్ ఓబీసీ ఎన్సీఎల్కి కూడా ఇదే రూల్ అప్లికేబుల్ అవుతుందన్నమాట. అదేవిధంగా ఇప్పుడు మనకి ఓపెన్లో ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ ఎన్సీఎల్లో కూడా పీడబ్ల్యూడి కోటా కూడా ఉంటుంది. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా ఉంటారు. సో వాళ్ళకు కూడా ఇలాగే అసలు వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి అసలు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అనే దాని మీద డిపెండ్ అయ్యి మనకి ఈ కేటగిరీ ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి కేటగిరీ ర్యాంక్ అనేది ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా చెప్పలేమన్న ఉద్దేశంతో ప్రస్తుతానికైతే నేను ఓపెన్ కేటగిరీ తీసుకొని ఈ ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ అనేది నేను ఇక్కడ మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. సో దీని తర్వాత అసలు ఈ ఓపెన్ కేటగిరీలో హోమ్ స్టేట్ కోటా అండ్ అదర్ స్టేట్ కోటా అండ్ ప్రతి అకాడమిక్ ప్రోగ్రాంలో ఎంతెంత ర్యాంక్ వరకు సీట్ వస్తుంది అనేది కూడా మనం అంటే లాస్ట్ 2 years కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా చూద్దాము. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది 2024లో కూడా మనకి ఎంతవరకు రావచ్చు అనేది ఒక ఐడియా కోసం అనమాట. ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ బయోటెక్నాలజీ 4 years బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ 4 years కోర్స్ అనమాట ఇది. సో ఇక్కడ మనకి మొత్తం ఒక 13 ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. దాంట్లో సెకండ్ వన్ వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్ 4 years డిగ్రీ ఇది. తర్వాత కెమిస్ట్రీ 5 years ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఎంఎస్సి కెమిస్ట్రీ అనమాట ఇది. ఓకే. 5 years మీరు బీటెక్ అంటే మీకు 2 అయిపోతాయి, డిగ్రీ అయిపోతుంది ప్లస్ పీజీ కూడా అవుతుంది అనమాట దీంట్లో. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ ఇది 4 years బీటెక్. తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇది 4 years బీటెక్ ఇది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇది కూడా 4 years డిగ్రీ. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 4 years డిగ్రీ. దెన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ 4 years బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ అనమాట ఇది. ఓకే. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ 5 years ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇది ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఇది. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 4 years బీటెక్ ఇది. మెకానికల్ ఇంజనీరింగ్ 4 years బీటెక్. ఓకే. అండ్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ 4 years బీటెక్. ఫిజిక్స్ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి. సో ఇవి మొత్తం 13 ప్రోగ్రామ్స్ అయితే ఈ మన ఎన్ఐటి వరంగల్లో ఆఫర్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి హోమ్ స్టేట్ కోటా అండ్ అదర్ స్టేట్ కోటా అని 2 కాలమ్స్ అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హోమ్ స్టేట్ కోటాలో జెండర్ న్యూట్రల్ అనేసి మనకి ఒక కేటగిరీ ఉంటుంది అండ్ ఫీమేల్ ఓన్లీ ఇంక్లూడింగ్ సూపర్ న్యూమరరీ అని చెప్పి ఇంకో కేటగిరీ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా మీకు జెండర్ న్యూట్రల్లో ఇద్దరు న్యూట్రల్ అనమాట ఇది. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా ఈ సీట్స్కి ఎలిజిబుల్ అవుతారనమాట ఈ కాలంలో ఉన్న సీట్స్కి. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ ఫీమేల్ కోటా ఈ ఫీమేల్ ఓన్లీ అనే కోటా ఏదైతే ఉందో ఇంక్లూడింగ్ సూపర్ న్యూమరరీ దీంట్లో అమ్మాయిలు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఈ 2 సీట్లు అమ్మాయిలకే ఇస్తారు. దీంట్లో అబ్బాయిలకి ఎట్టి పరిస్థితుల్లో ఈ సీట్స్ అబ్బాయిలకి ఇవ్వరు అనమాట. సో ఈ 10 seats ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 seatsలో అమ్మాయిలు ఇవ్వచ్చు, అబ్బాయిలకు కూడా సీట్ ఇస్తారు. అది వాళ్ళ ర్యాంక్ ఎవరు ముందు ఉంటే వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే బేస్డ్ ఆన్ వాళ్ళు పెట్టుకున్న ఆప్షన్స్ని బట్టి ఉంటుంది అనుకోండి. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి హోమ్ స్టేట్ కోటా అండ్ అదర్ స్టేట్ కోటా. ఈ హోమ్ స్టేట్ కోటా అని అంటే ఏమవుతుంది, ఇప్పుడు మనకి తెలంగాణలో ఉంది ఎన్ఐటి వరంగల్ తెలంగాణ కాబట్టి తెలంగాణ ఎవరికైతే హోమ్ స్టేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే ఈ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. ఓకే. ఇంకా వేరే ఎవరు అంటే వేరే స్టేట్ వాళ్ళు ఎవరు కూడా ఈ కోటాకి ఎలిజిబుల్ అవ్వరు. ఇప్పుడు ఏదైతే ఈ సెలెక్ట్ చేసిన 2 columns ఉన్నాయో ఈ కాలమ్స్లో ఉన్న ఈ సీట్స్కి వాళ్ళు వేరే వాళ్ళు అంటే తెలంగాణ కాకుండా వేరే స్టేట్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవ్వరు అనమాట. ఓకే. ఇన్ కేస్ ఇది తీసుకున్నట్లయితే అదర్ స్టేట్ కోటా ఏదైతే ఉందో అదర్ స్టేట్ కోటాలో తెలంగాణ వాళ్ళకి సీట్ ఇవ్వరు దీంట్లో. ఓకే. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయోటెక్నాలజీ తీసుకుంటే మనకి ఇక్కడ 10+2 ఉన్నాయి. ఈ 12 seatsకి తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే హోమ్ స్టేట్ ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అండ్ వేరే స్టేట్ వాళ్ళకి దీంట్లో ఇవ్వరు ఈ 12 seats నుంచి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అదర్ స్టేట్ కోటాలో 11+2 ఉన్నాయి అంటే 13 seats ఉన్నాయి. ఈ 13 seats తెలంగాణ వాళ్ళకి ఇవ్వరు. తెలంగాణ హోమ్ స్టేట్ పిల్లలు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళకి ఇవ్వరు. ఇది 13 seats అదర్ స్టేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి దీంట్లో ఇస్తారు. మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు దీంట్లో ఇస్తారు. కర్ణాటక వాళ్ళు దీంట్లో ఇస్తారు. ఇంకా వేరే స్టేట్స్ రాజస్థాన్, మణిపూర్ ఇట్లాంటి ఏ స్టేట్ నుంచి వచ్చినా కూడా మనకి ఈ కోటాలో నుంచి ఇస్తారనమాట. సో
ఇక్కడ మనకి మన ఈ వీడియో తెలుగు వాళ్ళు ఎవరెవరైతే చూస్తున్నారంటే తెలుగు వాళ్ళు మనకి తెలంగాణ నుంచి అండ్ ఏపీ నుంచి చూస్తారు కాబట్టి నేను వాళ్ళకి క్లియర్గా చెప్తున్నాను. సో తెలంగాణ వాళ్ళైతే ఈ హోమ్ స్టేట్ కోటా చూడండి, ఏపీ వాళ్ళైతే అదర్ స్టేట్ కోటా చూడండి. సింపుల్ అనమాట. ఓకే, సో ఇక్కడ టోటల్గా మనము ఓపెన్ కేటగిరీలో బయోటెక్నాలజీ 4 years బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీలో ఇక్కడ 25 సీట్స్ అయితే ఉన్నాయి. ఏది ఓన్లీ ఓపెన్ కోటా, ఓపెన్ కేటగిరీ. ఓకే, హోమ్ స్టేటు, అదర్ స్టేట్ ఇంక్లూడింగ్ జెండర్ న్యూట్రల్ అండ్ ఫీమేల్ ఓన్లీ ఇంక్లూడింగ్ సూపర్ న్యూమరరీ 25 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే 17,400 అండ్ 16,400. దాదాపు మనకి హోమ్ స్టేట్ కోటాలో ఎన్ని ఉన్నాయో అదర్ స్టేట్ కోటాలో కూడా అదే విధంగా ఉన్నాయి ఈక్వల్గానే. బట్ 1 or 1 ఎక్కువ ఇటు కానీ అటు కానీ అక్కడక్కడ ఉన్నాయన్నమాట. అంతకుమించి అయితే ఏం లేదు డిఫరెన్స్, దాదాపు ఈక్వల్గా. ఎందుకంటే ఇది 50% ఉంటుంది, ఇది 50%. ఇది హోమ్ స్టేట్ కోటా 50, అదర్ స్టేట్ కోటా 50% ఉంటుంది. సో ఇకపోతే కెమిస్ట్రీ 3040 అండ్ సివిల్ ఇంజనీరింగ్ 17,400, 17,500. నెక్స్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇది కదా మనకు కావాల్సింది. సో 26, మొత్తం 26 హోమ్ స్టేట్ కోటాలో అండ్ 27, సారీ ఇక్కడ కూడా 26, ఇక్కడ 21 అయింది, ఇక్కడ 5 అయింది, ఇక్కడ కూడా 26 ఇది అదర్ స్టేట్ కోటాలో ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 26, 25 ఇక్కడ ఒకటి తగ్గింది. ఏది హోమ్స్ మన అదర్ స్టేట్ కోటాలో, అది కూడా ఫీమేల్ కేటగిరీలో తగ్గిందనమాట. సో నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 26, 25. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 15,500, 15,500. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ VLSI డిజైన్ అండ్ టెక్నాలజీ 4 years బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ 5262. ఓకే, సో టోటల్గా 15. మ్యాథమెటిక్స్ 5 years ఇంటిగ్రేటెడ్ MSc 4040. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 5151 అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ 2625. మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ 11,211,3. అదేవిధంగా మనకి ఫిజిక్స్ 5 years ఇంటిగ్రేటెడ్ MSc 4040. సో మొత్తంగా తీసుకున్నట్లయితే హోమ్ స్టేట్ కోటా జెండర్ న్యూట్రల్లో 151 సీట్స్ ఉన్నాయి, ఫీమేల్ కేటగిరీలో 38 ఉన్నాయి. అండ్ అదర్ స్టేట్ కోటా తీసుకున్నట్లయితే జెండర్ న్యూట్రల్లో 154 ఉన్నాయి అండ్ 37 ఫీమేల్ కేటగిరీలో ఉన్నాయి. ఓకే, అంటే ఈ 2 ఏపీ వాళ్ళు చూడాల్సినవి, ఈ 2 ఏమో తెలంగాణ వాళ్ళు చూడాల్సినవి. సో మొత్తంగా మనకి 380 సీట్స్ అయితే ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో. సో ఇదన్నమాట, దీని ప్రకారంగా మనకి సీట్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే మనకి ఫైనల్గా అసలు ఏ కోటాలో ఓకే ఎంత ర్యాంక్ రావచ్చు అనేది ఇక్కడ మనము చూద్దాము. ఇక్కడ చూడండి, ఈ బ్లూ కలర్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బ్లూ కలర్ కాలమ్స్ ఇవన్నీ కూడా మనకి హోమ్ స్టేట్ కోటాకి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్. ఓకే, సో దాంట్లో మళ్ళీ మనము ఫీమేల్ కేటగిరీ అండ్ జెండర్ న్యూట్రల్ అని 2 కేటగిరీలు తీసుకున్నాము. ఫీమేల్ కోటా తీసుకున్నట్లయితే మళ్ళీ దాంట్లో 2022 అండ్ 2023. సో 2 years తీసుకున్నాము, ఎందుకనంటే అసలు ఎలా ఉంది ట్రెండ్ అనేది కూడా మనకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి. అండ్ దాని కింద మనకి ఓపెనింగ్ ర్యాంకు, క్లోజింగ్ ర్యాంకు 2022లో ఓపెనింగ్ ర్యాంకు, క్లోజింగ్ ర్యాంకు, 23లో కూడా ఓపెనింగ్ ర్యాంకు, క్లోజింగ్ ర్యాంకు. ఓకే, అదేవిధంగా జెండర్ న్యూట్రల్లో తీసుకున్నట్లయితే 22 అండ్ 23 2 years ఓపెనింగ్ ర్యాంకు, క్లోజింగ్ ర్యాంకు, ఓపెనింగ్ ర్యాంకు, క్లోజింగ్ ర్యాంకు. ఈ విధంగా మనము డేటా అయితే మొత్తం అంతా ఒక దగ్గర పెట్టేసి మీకు క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి ఈ టేబుల్ తయారు చేయడం జరిగిందనమాట. సో అదేవిధంగా మనకి అదర్ స్టేట్ కోటా కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చాను. ఇక్కడ ఫీమేల్ కోటా అండ్ జెండర్ న్యూట్రల్ 22, 23, 22, 23 ఓపెన్, క్లోజు, ఓపెన్, క్లోజు, ఇట్లా మనకి అన్ని రకాల ర్యాంక్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయోటెక్నాలజీ తీసుకున్నట్లయితే హోమ్ స్టేట్ కోటాలో, హోమ్ స్టేట్ కోటా ఎవరు చూడాలి? తెలంగాణ వాళ్ళు చూడాలి. అదర్ స్టేట్ కోటా ఎవరు? ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చూడాలన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి,
ఆంధ్రప్రదేశ్ అండ్ ఇంకా వేరే స్టేట్ వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. బట్ మనం వీడియో తెలుగులో చేస్తున్నాం కాబట్టి తెలుగు వాళ్ళు మన ఏపీ తెలంగాణ 2 స్టేట్స్ నుంచి ఉంటారు కాబట్టి ఇద్దరికీ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే ఇది చేస్తున్నాను. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఏపీ ఎన్ఐటి గురించి కూడా మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. సో అది కూడా చూస్తూ ఉండండి, రెగ్యులర్గా చూస్తూ ఉంటే నేను మీకు ప్రతి వీడియోలో ఇట్లాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాను. సో చూడండి, ఇక్కడ బయోటెక్నాలజీ ఓపెనింగ్ ర్యాంక్ 29,398 అండ్ క్లోజింగ్ ర్యాంక్ 40,150. ఎప్పుడు 2022లో ఎవరికి ఫీమేల్ కేటగిరీలో. సో అదే 2023లో తీసుకున్నట్లయితే ఓపెనింగ్ ర్యాంక్ 23,176 అండ్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 23,622. ఓకే, ఇక్కడ మనము సరే ఓపెనింగ్ ర్యాంకు మనకి ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు, క్లోజింగ్ ర్యాంక్ చూసుకుందాం. క్లోజింగ్ ర్యాంక్ చూసుకున్నట్లయితే ఇక్కడ 40,150 వరకు సీట్ రావడం జరిగింది, ఏది 2022లో. బట్ ఇక్కడ చూడండి 2023లో 23,622కే క్లోజ్ అయిపోయిందనమాట సీటు. సో ఆ విధంగా మనకి ఈ ఫీమేల్ కోటాలో చూసుకున్నట్లయితే ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ 27,075 వరకు వచ్చి ఉంటే ఇక్కడ 2023లో 24,751 వరకే సీటు క్లోజ్ అయిపోయిందనమాట. సో నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే 32,000 2022లో వస్తే 23లో 33,000. ఇది దగ్గరగా వచ్చింది, ఒక 1,000 ఎక్స్ట్రా ఎక్కువగానే, 1,000 ఏంటి దాదాపు ఒక 1,600 1,700 ఎక్కువగానే వచ్చిందనమాట. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 3,913కి 2022లో క్లోజ్ అయిపోతే 23లో 4,530 వరకు సీట్ రావడం జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ మనము జెండర్ న్యూట్రల్లో కూడా వెళ్దాం ఒకసారి. 2022లో 1,996కి లాస్ట్ ర్యాంక్ అనమాట. ఇప్పుడు అదే 2023లో తీసుకున్నట్లయితే 3,115 వరకే క్లోజ్ అయిపోయింది. ఓకే, 1,000 పెరిగింది, బట్ 3,000 లోపలే అయిపోయిందనమాట సీటు. ఒకవేళ మీరు ఎన్ఐటి వరంగల్లో, ఏది తెలంగాణ వాళ్ళైతే ఎన్ఐటి వరంగల్లో సీట్ కావాలి, ఏది కంప్యూటర్ సైన్స్ సీట్ కావాలి అనుకుంటే మీరు 3,000 లోపల ర్యాంకు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో 3,000 లోపల వస్తేనే మీకు ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, లేదనంటే ఇంకా మీరు సిఎస్సి గురించి మర్చిపోవాల్సిందే ఎన్ఐటి వరంగల్లో. ఓకే, అదేవిధంగా అదర్ స్టేట్ తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఒకసారి ఓపెన్ కేటగిరీ మనము జెండర్ న్యూట్రల్లో చూద్దాము. సో 2023లో 2,413కే క్లోజ్ అయింది, అంతకుముందేమో 2,112కి క్లోజ్ అయిపోయింది అనమాట. కొంచెం స్లైడ్ చిన్న వేరియేషన్ ఉంది, అదే ఒక 200-300 మాత్రమే వేరియేషన్ ఉంది. సో మేబీ ఒక 200-300 అటు ఇటు అవ్వచ్చు, ఇది బేస్డ్ అపాన్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి వచ్చే ర్యాంకులు ఆల్ ఇండియా ర్యాంక్ ఏదైతే ఉంది, ఇది మనం మాట్లాడుకునేదంతా కూడా కామన్ ర్యాంక్ కాబట్టి, సిఆర్ఎల్ కాబట్టి, దాంట్లో అందరూ ఉంటారు, అన్ని స్టేట్ల వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం అటు ఇటు ఎక్కువ మంది తక్కువ మంది, ఈ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ వాళ్ళు, ఈ స్పాన్లో అంటే పర్టికులర్గా ఇప్పుడు 3,000 to 4,000 మధ్యలో ఎక్కువ మంది ఉండొచ్చు లేదా తక్కువ మంది ఉండొచ్చు, ఏది తెలంగాణ లోకల్ కానీ లేదనంటే అదర్ స్టేట్ వాళ్ళు కానీ, ఇలా ఈ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ బేస్డ్ ఆన్ దేర్ హోమ్ స్టేట్ ఇట్లాంటి వాటి మీద డిపెండ్ అయ్యి మనకి ర్యాంక్ అనేది కొంచెం అటు ఇటుగా వేరీ అవుతుంటుంది అనమాట. కాబట్టి ఏదేమైనా కూడా మనకి తెలంగాణ హోమ్ స్టేట్ కోటాలో అయితేనేమో దాదాపు 3,000 లోపల వస్తే కొంచెం మనకి ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ అదర్ స్టేట్ కోటాలో అయితే మనకి 2,400-500 లోపల మనకి సీట్ వస్తే మాత్రమే ఈ కంప్యూటర్ సైన్స్ అనేది రావడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. సో మీరందరూ దానికోసం ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను. సో అది కాకపోయినా పర్వాలేదు, మనం వేరే ఏదైనా ఏ కోర్స్ వచ్చినా చేస్తాను ఎన్ఐటి వరంగల్లో అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీకు సీట్ అయితే వచ్చే అవకాశం ఉంది. మ్యాక్సిమం హయ్యెస్ట్ ర్యాంక్ ఎంత ఉందనేది చూడండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కెమిస్ట్రీ 5 years ఎంఎస్సి ఇంటిగ్రేటెడ్ తీసుకుంటే 56,000 దాకా కూడా వచ్చిందనమాట. అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే హోమ్ స్టేట్ కోటాలో మాట్లాడుతున్నాం, ఇక్కడ కర్సర్ ఎక్కడుంది ఏంటి అనే దాని మీద మీరు చూస్తూ ఉండండి. సో సివిల్ ఇంజనీరింగ్ 30,000 దాకా వచ్చింది, ఏది జెండర్ న్యూట్రల్, సారీ ఇది 2022లో 32,000 దాకా 23లో రావడం జరిగింది, 23వ సంవత్సరంలో, అదే లాస్ట్ ఇయర్ అనమాట 32 వరకు వచ్చింది. అండ్
ఇంకా ఏమున్నాయి మనకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే 11,000 దాకా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీ తీసుకున్నట్లయితే 6,500 వరకు వచ్చింది. అంతకుముందేమో 8,200 దాకా వచ్చింది. బట్ ప్రీవియస్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఏమో 6,500కే క్లోజ్ అయిపోయింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ చూడండి, ఇది లాస్ట్ ఇయర్ 7,100 వరకు వచ్చింది. అంతకుముందేమో 9,000 దాకా కూడా వచ్చింది. కొంచెం ముందుగానే కట్ అయిపోయింది అనమాట లాస్ట్ ఇయర్. నెక్స్ట్ మనకి ఇంకేమున్నాయి, మెకానికల్ ఇంజనీరింగ్ చూద్దాం ఒకసారి. మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే 17,000 దాకా లాస్ట్ ఇయర్ వచ్చింది. అంతకుముందు ఇయర్ ఏమో 25,000 దాకా కూడా సీట్ రావడం జరిగిందనమాట. సో ఇదంతా కూడా ఎందుకు అంత వేరియేషన్ ఉంటుంది అని అంటే చెప్పాను కదా, బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అనమాట. హోమ్ స్టేటు, మేలు, ఫీమేలు అండ్ అదర్ కేటగిరీ క్యాండిడేట్స్, ఇట్లా ఇవన్నీ కూడా వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి ఇంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ అప్రాక్సిమేట్గా మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సో నేను అన్ని నంబర్స్, అన్ని ర్యాంకులు నేను క్లియర్గా నేను చదవట్లేదు. సో ఇక్కడ మీరు చూసుకోండి, అంటే మీరు ఏ కోటాలో వస్తారు అండ్ ఏ కేటగిరీలో వస్తారు అనే దాన్ని బట్టి మీరు ఒకసారి చూసుకున్నట్లయితే, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్ ఏదైతే ఉందో అకాడమిక్ ప్రోగ్రామ్, దాని ప్రకారంగా మీరు చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ఇంకా ఏమున్నది మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే అదర్ స్టేట్ కూడా, అంటే ఏపీ వాళ్ళకి లాస్ట్ ఇయర్ 5,814 వరకు వచ్చింది. బట్ అంతకుముందు ఇయర్ వచ్చేసి 8,908 వరకు వచ్చిందనమాట. చూడండి ఇక్కడ 3,000 తగ్గింది సీటు, 3,000 ర్యాంక్ అయితే తగ్గడం జరిగింది. ఇంకా దానిపైన మనకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అదే ట్రిపుల్ అంటాం కదా, అది తీసుకున్నట్లయితే 9,265 వరకు లాస్ట్ ఇయర్ వచ్చింది. అంతకుముందేమో 12,121 దాకా రావడం జరిగిందనమాట. అంటే ఇక్కడ చూడండి, హోమ్ స్టేట్ కోటాలో మనకి 20 సారీ ఓకే, మనము ఇది కంపేర్ చేసాం. బట్ సారీ, యాక్చువల్లీ జెండర్ న్యూట్రల్ చూస్తున్నాం కదా, సో ఇది అండ్ ఇది మనం కంపేర్ చేయాలి. ఐఎమ్ సారీ. ఇక్కడ చూడండి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ట్రిపుల్ 9,265 అయితే అంతకుముందు 9,370 వరకు వచ్చింది. అదేవిధంగా ఈసీ తీసుకున్నట్లయితే 5,800 వరకు లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ 6,119 వరకు వచ్చిందనమాట. ఇకపోతే మన కంప్యూటర్ సైన్స్ ఇందాక మాట్లాడాం కదా, 2,413 వరకు వచ్చింది లాస్ట్ ఇయర్. అంతకుముందు ఇయర్ 2,112 వరకు రావడం జరిగిందనమాట. ఇక మనకి మేజర్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి, మెటలర్జీ, మెకానికల్ తీసుకుందాం. ఇక్కడ మెకానికల్ అయితే 15,749, అంతకుముందు ఇయర్ 14,937. ఓకే, మెటలర్జీ తీసుకున్నట్లయితే 27,000 లాస్ట్ ఇయర్, 26,700 అంతకుముందు ఇయర్ అనమాట. ఓకే, ఇక ఫిజిక్స్ అయితే మనకి 29,700 వరకు లాస్ట్ ఇయర్ వచ్చింది. అంతకుముందు ఇయర్ ఏమో 26,534 దాకా రావడం జరిగిందనమాట. సరే అండి, మరి ఇదంతా కూడా మనకి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అసలు హోమ్ స్టేట్ కోటా ఏంటి, అదర్ స్టేట్ కోటా ఏంటి, మనం దేనికి ఎలిజిబుల్ అవుతాము. ఓకే, సో మీరు ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారో, ఏ స్టేట్లో చదివారో ఆ స్టేట్ మీరు హోమ్ స్టేట్ కోటా అనుకోవచ్చు అనమాట, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, దాని ప్రకారంగా చూసుకోండి మీరు ఏ స్టేట్ కోటాలో ఎలిజిబుల్ అవుతారు అనేది. సో దాని ప్రకారంగా మీకు ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది మీకు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో ఇకపోతే సరే, సీట్ అయితే ఏదో వచ్చింది అనుకుందాం, సీట్ వచ్చింది, మరి దాంట్లో ఫీజు ఎంత ఉంటుంది, ఎంత కట్టాలి, ఏ కేటగిరీ వాళ్ళు ఎంత కట్టాల్సి ఉంటుంది, ఇట్లాంటి డీటెయిల్స్ కూడా మనం ఒక్కసారి ఫైనల్గా చూద్దాము. ఇది మనకి ఫీజు టేబుల్, ఇది లాస్ట్ ఇయర్ ఫీజు డీటెయిల్స్ అనమాట. సో అప్రాక్సిమేట్గా మనకి ఇదే ఉంటుంది ఈ సంవత్సరం కూడా. ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ ఉంటే మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు చూస్తూ ఉండండి. సో ఇక్కడ చూడండి, ట్యూషన్ ఫీజు పర్ సెమిస్టర్, ఇక్కడ పర్ సెమిస్టర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, పర్ సెమిస్టర్ ఇచ్చారనమాట. సో ఎవ్రీ ఇయర్ 2 సెమిస్టర్స్ ఉంటాయి, మీకు తెలుసు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ ఎన్సిఎల్, సో ఈ 3 కేటగిరీల వాళ్ళకి 62,500 రూపాయలు పర్ సెమిస్టర్ కట్టాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా
జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్ ఇన్కమ్ 1 to 5 lakhs మధ్యలో ఎవరికైతే ఉందో వాళ్ళు 20,833 రూపాయలు కడితే సరిపోతుందన్నమాట. ఓకే. అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్ ఇన్కమ్ బిలో 1 lakh ఉన్న వాళ్ళైతే అసలు వాళ్ళకి ఫీజు ఏమి ఉండదు, నిల్ ఉంటుంది. కాబట్టి మీరు ఇలా సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్లు ముందుగానే ఇప్పుడే తెచ్చి పెట్టుకోవడం మంచిదన్నమాట. అంటే సర్టిఫికేట్ లాస్ట్ ఇయర్ తీసుకున్నాం కదా అంటే కుదరదు, అది ఈ ఇయర్దే అయ్యి ఉండాలన్నమాట. ఓకే. 2024లో తీసుకున్నది అయ్యి ఉండాలి. కాబట్టి ముందుగానే మీరు క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఇంకా అదర్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా తెచ్చి రెడీగా పెట్టుకోండి. ఓకే. ఇకపోతే మనకి ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే కూడా నిల్ ఫీజు కట్టొచ్చు అనమాట. నిల్ అంటే ఇంకా మీరు కట్టాల్సిన పని ఏం లేదు, ఏది ట్యూషన్ ఫీజు మాత్రమే ఇప్పుడు మనం మాట్లాడేది పర్ సెమిస్టర్. సో ఇదనమాట. సో ఇక నెక్స్ట్ సెకండ్ కాలం వచ్చేసి, సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి అదర్ ఫీ అని ఉంటుంది ఫర్ ఫస్ట్ ఇయర్. ఓకే. ఓన్లీ ఫస్ట్ ఇయర్కి ఉంటుంది అనమాట. ఇది 41,000 ఈ ఫస్ట్ క్యారీ. ఏది జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్ వీళ్ళు 41,000 కట్టాల్సి ఉంటుంది. అండ్ సేమ్ కేటగిరీస్ 1 to 5 lakhs ఇన్కమ్ ఎవరికైతే ఉంటుందో పేరెంట్స్కి వాళ్ళు 41,000 కట్టాల్సి ఉంటుంది. అండ్ అదర్ ఇందాక ఇప్పుడు బిలో 1 lakh ఇన్కమ్ సర్టిఫికేట్ ఏవైతే ఉంటుందో వాళ్ళకు కూడా 41,000 కట్టాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కూడా 41,000. అంటే ఇక్కడ దీంట్లో అసలు ఎటువంటి డిస్కౌంట్లు కానీ, కన్సెషన్ కానీ, లేకపోతే రియంబర్స్మెంట్ కానీ ఇట్లాంటివన్నీ ఏం లేవు. అదర్ ఫీజు అందరూ కూడా 41,000 కట్టి తీరాల్సిందే అనమాట. ఏ కేటగిరీ వల్ల అయినా, ఎంత ఇన్కమ్ ఉన్నా, ఏమైనా సరే. ఓకే. సో టోటల్ వచ్చేసి మనకి 1+2 అంటే ఫస్ట్ అండ్ సెకండ్ ట్యూషన్ ఫీజు పర్ సెమిస్టర్ ప్లస్ అదర్ ఫీజు మొత్తం కలిపి 1,03,500 రూపీస్ ఈ ఫస్ట్ కాలంలో ఉన్న వాళ్ళు కట్టాల్సి ఉంటుంది. ఏది జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్. సో అదే కేటగిరీ 1 to 5 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళైతే మొత్తం టోటల్ కలిపి 61,000 కట్టాల్సి ఉంటుంది. అండ్ అదే కేటగిరీ అండర్ 1 lakh ఉన్నట్లయితే 41,000 కడితే సరిపోతుంది అనమాట. ఓకే. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళు కూడా 41,000 కడితే సరిపోతుంది. అయితే ఇక్కడ మనకి ఇందాక చెప్పాను కదా, మనకి కౌన్సిలింగ్ 6 rounds ఉంటుంది, ఫైనల్గా ఇంకొక రౌండ్ ఉంటుంది C7 అని, అది వేరే. సో ఇప్పుడు మీకు ఫస్ట్ రౌండ్లోనో సెకండ్ రౌండ్లోనో మీకు సీట్ అలాట్ అయింది అనుకుందాం. మనం ఫస్టే ఆప్షన్స్ అన్నీ పెట్టాం. మ్యాక్సిమం వీలున్నన్ని ఎక్కువ ఆప్షన్లు పెట్టడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైనా సరే. సో అలా ఆప్షన్స్ పెట్టారు మీకు ఫస్ట్ రౌండ్లో. మాక్ అలాట్మెంట్ ఉంటుంది, ఫస్ట్ రౌండ్ కంటే ముందు మాక్ అలాట్మెంట్ ఉంటుంది, అది కూడా చూసుకోవచ్చు మీరు. దాని తర్వాత ఏమన్నా చేంజెస్ కావాలంటే కూడా మీరు కొద్దిగా అప్ అండ్ డౌన్ చేసుకోవడము, లేకపోతే యాడ్ చేయడము, డిలీట్ చేయడము ఇట్లాంటివి కూడా మీరు సెర్చ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫైనల్గా మనకి ఏంటంటే మొత్తం ఫ్రీజ్ అయిపోతాయి. ఏది మనం పెట్టిన ఆప్షన్స్ అన్ని ఫ్రీజ్ అయిన తర్వాత మనకి ఫస్ట్ అలాట్మెంట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇట్లా 6 rounds అలాట్మెంట్స్ అయితే ఉంటాయి. సో దాంట్లో మనకి ఏదో ఒక రౌండ్లో, సెకండ్ రౌండ్లో సీట్ అలాట్ అయింది అనుకుందాం. సో సీట్ కన్ఫర్మేషన్ ఫీజు అని చెప్పేసి సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు అంటారు, సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు. సో అది మనకి అండ్ పార్షియల్ అడ్మిషన్ ఫీజు. సో మొత్తం కలిపి మనకి 72,000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకే. 72,000 పే చేసి ఆ సీటు మనము యాక్సెప్ట్ చేస్తున్నాము అని సబ్మిట్ చేసినట్టు అనమాట. ఫీజు కడితేనే మనకు ఆ సీట్ అనేది ఉంటుంది, లేదనంటే అక్కడితోనే మనము నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబుల్ కాదు. ఓకే. ముందు వచ్చిన సీటు మీరు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయాలంటే మీరు ఈ 72,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. ఇదంతా కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. C7 లేదా ఈ మన ఇదే జోసా కౌన్సిలింగ్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఇదంతా జరుగుతుందన్నమాట. దాంట్లో మీకు లాగిన్ అకౌంట్ ఉంటుంది, దాంట్లోనే ఈ ప్రాసెస్ అంతా మనం పేమెంట్ ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట, సర్టిఫికేట్ అప్లోడ్ ఇవన్నీ కూడా. సో ఇది అందరూ పే చేయాల్సిందే, ఏది ఈ 72,000. కానీ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళు మాత్రం 32,000 పే చేస్తే సరిపోతుందన్నమాట. ఓకే. సో అయితే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ టోటల్ మనం 1+2 ఏదైతే ఉందో ఇక్కడ 1,03,500, ఇక్కడ 61,833 అండ్ 41,000, ఇక్కడ 41,000 ఏదైతే ఉందో అది యాక్చువల్గా మీరు కట్టాల్సింది. బట్ మీరేం చేస్తారు, మీరు ఆల్రెడీ 72,000 ఆల్రెడీ కట్టి ఉంటారు కాబట్టి సో మీరు ఈ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో బ్యాలెన్స్ అమౌంట్ అది మళ్ళీ ఎక్స్ట్రా మీరు తర్వాత పే చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ముందు సీట్ యాక్సెప్టెన్స్ అప్పుడు 72,000 కట్టారు కాబట్టి ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఈ కేటగిరీ వాళ్ళు ఏది జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్ 31,500 రూపీస్
ఆ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది కట్టాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు 1 to 5 lakhs రేంజ్లో ఉన్నట్లయితే ఇన్కము, సో మీరు 72,000 కట్టారు కాబట్టి ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ యాక్చువల్గా మీరు కట్టాల్సింది ఎంత 61,833 కాబట్టి ఇంకా మీకే రిటర్న్ వస్తాయి. ఆ రిటర్న్ వచ్చే అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయిపోతుందన్నమాట. ఓకే, అదేవిధంగా ఇక్కడ బిలో 1 lakh ఇన్కమ్ ఉన్న వాళ్ళకు కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ 41,000 మాత్రమే మీరు కట్టాలి. బట్ మీరు ఆల్రెడీ 72,000 కట్టారు కాబట్టి మీకు బ్యాలెన్స్ అమౌంట్ రిటర్న్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ 41 ఆల్రెడీ మీరు యాక్చువల్గా మీరు పే చేయాల్సింది 41, మీరు ఆల్రెడీ 32 కట్టారు కాబట్టి ఇంకా 9,000 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది జనరల్గా మనకి ఫీజ్ డీటెయిల్స్. ఇకపోతే మనకి ఇదంతా కూడా మనకి బీటెక్ అకాడమిక్ ప్రోగ్రామ్కి అనమాట. సో అది కాకుండా మనకి ఎంఎస్సి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది కదా, 5 years ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి. సో దాంట్లో అయితే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. ట్యూషన్ ఫీజు పర్ సెమిస్టర్ జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సిఎల్ ఇక్కడ ఓన్లీ 2 categories ఉన్నాయి. సో ఈ కేటగిరీ వాళ్ళు మనకి 10,000 అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వీళ్ళైతే 10,000 రూపీస్ పర్ సెమిస్టర్. అండ్ అదర్ ఫీజు ఫర్ ఫస్ట్ ఇయర్ ఓన్లీ ఇక్కడ 41,000, ఇది కూడా 41,000 అండ్ టోటల్ వచ్చేసి 51 ఇద్దరికి సేమ్ అయింది ఇక్కడ. అండ్ ఫీజ్ పెయిడ్ టు జోసా ఆర్ CSAP టువర్డ్స్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ అండ్ పార్షియల్ అడ్మిషన్ ఫీజు. ఇక్కడ ఇదేమో 72,000 వీళ్ళు ఆల్రెడీ కట్టి ఉంటారు. అంటే మీరు సీట్ యాక్సెప్టెన్స్ చేసినప్పుడు 72,000 కట్టాలి. సో బ్యాలెన్స్ అంటే యాక్చువల్గా మీరు కట్టాల్సింది ఎంత 51, మీరు ఎంత కట్టారు ఇంతకుముందు 72, కాబట్టి ఆ రిటర్న్ అమౌంట్ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది మీకు రిటర్న్ వస్తుందన్నమాట. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ మీరు యాక్చువల్ కట్టాల్సింది 51 బట్ మీరు ఆల్రెడీ కట్టింది ఎంత 32. సో ఇంకా 19,000 మీరు కట్టాల్సి ఉంది. ఎవరు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళు. సో ఈ విధంగా అయితే మనకి ఫీజు బీటెక్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సికి సంబంధించిన ఫీజు డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. అండ్ ఇది కాకుండా మనకి ఫీ పేమెంట్ లింక్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎలా అంటే ఏ లింక్ ద్వారా మీరు పే చేయాలి ఏంటి అనేది లింక్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ఇక్కడ చూడండి మనకి టేబుల్ 3A అదర్ ఫీ డీటెయిల్స్, 1 time పేమెంట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఫీజు 7,500, ఐడెంటిటీ కార్డు 500, అల్యూమిని అసోసియేషన్ ఫీజు 2,000 రూపీస్, ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఫండ్ 20,000, సబ్ టోటల్ వచ్చేసి 30,000 అయింది. సో ఇది కాకుండా మళ్ళీ అదర్ ఫీజ్ డీటెయిల్స్ టు బీ పెయిడ్ ఎవ్రీ ఇయర్. ఓకే, ఇది మాత్రం ఇదంతా ఎవ్రీ ఇయర్ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఐటీ యూజర్ ఛార్జెస్, స్టూడెంట్ టెక్నికల్ అసోసియేషన్ ఫీజు, స్టూడెంట్ యాక్టివిటీ ఫండ్, స్టూడెంట్ వెల్ఫేర్ ఫండ్, గేమ్స్ అండ్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ ఫీజు, మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ఫీజు, స్టూడెంట్ లైబ్రరీ ఫండ్, ఇన్స్టిట్యూట్ ఫెస్ట్ ఫీజు, కెరీర్ డెవలప్మెంట్ ఫీజు, ఇవన్నీ కలిపి ఒక 11,000 రూపీస్ అవుతున్నాయి. సో ఇదేంటి మనకి ఎవ్రీ ఇయర్ పే చేయాల్సి ఉంటుందన్నమాట 11,000. ఇది కాకుండా మనకి అదర్ ఫీజ్ డీటెయిల్స్ అని మళ్ళీ ఇంకోటి ఇచ్చారు. ఇది 1 time పేమెంట్ ఫీజు అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ 30,000 టు బీ పెయిడ్ ఎవ్రీ ఇయర్ 11th. ఇదే మనకి పైన ఏదైతే చూసామో ఇది ప్లస్ 11,000, 30,000 ప్లస్ 11,000 మొత్తం 41,000 అనమాట. సో ఇది మనకి రీఫండ్ పాలసీ ఇక్కడ ఇచ్చారు. ఇవన్నీ ఓకే, ఇవి మనము తర్వాత రాబోయే వీడియోస్లో డిస్కస్ చేద్దాము. ఇక్కడ డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ ఇన్ స్మైల్ పోర్టల్, ఇదంతా అడ్మిషన్ వచ్చిన తర్వాత మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాము. మీరు చూడండి కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉంది. సో ఇదండి మనకి ఎన్ఐటి వరంగల్కి సంబంధించిన పూర్తి వివరాలు. సో దీంట్లో మీకు దాదాపు అన్ని డీటెయిల్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మిస్ అయినట్లయితే మీరు కింద వీడియోలో డిస్క్రిప్షన్లో రాయండి. సో దట్ ఆ పాయింట్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్గా మనం చేయబోయే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.